హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ పెళ్లి బంధం ఒకటో భాగాన్ని వినేద్దాం. అది ఒక పెద్ద కళ్యాణ మండపం. గగన్ వెడ్స్ ధరణి. పెళ్లి మండపం బయట పేర్లు ఎంత కాంతులినితుగా వెలుగుతున్నాయో లోపల వధూవరులు కూడా అంతే అందంగా ఉన్నారు. చూసిన వారంతా చక్కని ఈడు జోడు అని చెప్పుకుంటున్నారు. సీతారాముల్లా బ్రతుకై రాధాకృష్ణుల్లా మనసున మనసై శివపార్వతుల్లా ఒకరిలో సగం ఒకరై కలకాలం జీవించాలని దీవిస్తున్నారు. ఎటు చూసినా పచ్చని తోరణాలు, పన్నీటి ఆహ్వానాలు, పూల సుగంధ పరిమళాలు, వియ్యాల వారి మర్యాదలు, బంధుమిత్రుల పలకరింపులు, ఆభరణాల దగదగలు, కట్న కానుకల ఆరాలు, ఆ అమ్మాయిల ఓనీల అందాలు, అబ్బాయిల ఓరకంట చూపులు, వరుసైన వారి మధ్య పరిహాసాలు, వయసు మీరిన వారి చాదస్తాలు, పండు ముత్తైదువుల సలహాలు, మేళతాళ సందడులు, మోగుతున్న బాజా భజంత్రీలు, పురోహితుల పెళ్లి మంత్రాలు, వధువు మెడలో పడిను 3 ముళ్ళు, కాలివేలని అలంకరించిన మెట్టెలు, వరిని వెంట వధువు వేసను 7 అడుగులు, కనపడని అరుంధతికై చూపులు, బిందులో వెతికి గెలుచుకున్న ముంగరాలు, పోటాపోటీగా వేసుకున్న తలంబ్రాలు, ప్రతి క్షణాన్ని కెమెరాలో బంధిస్తున్న ఫోటోగ్రాఫర్లు, ఆనందము బాధ కలిగిన అప్పగింతలు, వధూవరులను దీవించెను అందరి అక్షంతలతో. గగన్ ధరణి భావామరదలు ఈ పెళ్లితో అయ్యారు భార్యాభర్తలు. 22 ఏళ్ల గగన్ చూడ చక్కని రూపంతో, ముట్టుకుంటే మాసిపోయే రంగుతో, ఆకర్షణీయమైన ముఖంతో, చురుకైన చూపులతో పున్నమి చంద్రులా ఉంటాడు. వృత్తిరీత్యా డాక్టర్, హౌస్ సర్జన్ చేస్తూ హాస్పిటల్లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. తనకు ఏ విషయంలోనూ ఎవరి మీద ఆధారపడడం ఇష్టముండదు. వీలైనంత వరకు స్వతంత్రంగా బ్రతకడానికి ప్రయత్నిస్తాడు. 18 ఏళ్ల ధరణి అందమైన కనుముక్కు తీరుతో, చామన ఛాయకు తెలుపుకు మధ్య రంగులో, ఉంగరాల జుట్టుతో, ఎన్ని భావాలనైనా పలికించగల కళ్ళతో, చిరునవ్వు మొమ్ముతో చూడచక్కని చుక్కలాగా ఉంటుంది. తను డిగ్రీ చదువుతుంది. గగన్ దృష్టిలో పెళ్ళి ఒక ఫార్మాలిటీ. తల్లిదండ్రుల మాట కాదనలేక చేసుకున్నాడు. జీవితం అన్నాక ఏదైనా సాధించాలనే తపన, ఎంత సాధించినా ఇంకా ఏదో మిగిలిపోయిందనే అసంతృప్తి గగన్ని నిరంతరం వెంటాడుతుంది. ధరణి దృష్టిలో పెళ్ళి ఒక జీవితకాల బంధం. మనసా వాచ కర్మణ ఒక్కసారే ఒక్కరితోనే అనే భావం. చదువు పూర్తయ్యే వరకు పెళ్లి చేసుకోనని చెప్పినా పెళ్లి తర్వాత కూడా చదువుకోవచ్చు అనే తల్లిదండ్రుల మాటకు తల వంచి పెళ్లి కూతురుగా మారింది. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా అనుభవించాలి. చుట్టూ ఉన్న ప్రతిదీ ఆస్వాదించాలనే మనస్తత్వం ధరణిది. గగన్ పేరుకు తగ్గనట్టే ఎవరికి అంతు చిక్కని, తలవంచని వ్యక్తిత్వంతో కూడిన ఆకాశం అయితే, అన్నిటినీ తనలో దాచుకున్న సహనం గల భూదేవికి మరో పేరు ధరణి. చదువు పేరుతో ఇంటికి దూరంగా ఉండి ప్రపంచాన్ని చదివిన వ్యక్తి గగన్. కుండ బద్దలు కొట్టినట్లుగా మాట్లాడి, దూకుడుగా వ్యవహరిస్తూ తెలివి తెగువ కలిగి చాలా ప్రాక్టికల్గా ఉండే తీరు గగన్ది. ఇల్లే ప్రపంచంగా పెరిగిన తల్లిదండ్రుల చాటుబిడ్డ ధరణి. నిశ్చలమైన అభిప్రాయాలతో, కాస్త మొహమాటం కలిగిన సున్నితమైన మనసుతో తొనకని నిండు కుండలా వ్యవహరించే తీరు ధరణిది. ఒక్క మాటలో చెప్పాలంటే స్పందించే మనసున్న మంచి మనుషులు ఇద్దరు. ఉన్నతమైన వ్యక్తిత్వంలో ఒకరికి ఒకరు ఏమాత్రం తీసిపోరు. ఇక గగన్ కుటుంబం నేపథ్యాన్ని చూసినట్లయితే ఒక చిన్న పల్లెటూరులో వ్యవసాయ కుటుంబం. తండ్రి రామారావు గారు ఆ ఊరి పెద్ద మనిషి, పరువుకు ప్రాణమిచ్చే వ్యక్తి. తల్లి సీతారత్నం గృహిణి. తనకొక తమ్ముడు కళ్యాణ్. ఇద్దరు అబ్బాయిలే కావడంతో అప్పుడప్పుడు అమ్మకు సాయం చేయటం వలన ఇంటి పని, వంట పని, పొలం పని అన్నిటినీ అవలీలగా చేయగలిగిన ఘనుడు మన గగన్. ధరణి కుటుంబ నేపథ్యాన్ని చూసినట్లయితే తమతోనే ఉండే నానమ్మ శాంతమ్మ, తండ్రి వెంకటరమణ ప్రభుత్వ ఉద్యోగి, తల్లి రోజారమణి గృహిణి, తమ్ముడు పవన్. తండ్రి బదిలీలపై చాలా ఊర్లు మారటం వలన ఎప్పుడో అమ్మమ్మ ఇంటికి వచ్చినప్పుడు తప్ప పల్లెటూరి వాతావరణం పెద్దగా అలవాటు లేని పిల్ల ధరణి. లేక పుట్టిన ఆ ఇంటి గారాల పట్టి. అమ్మ నానమ్మ ఇద్దరూ చేసుకోవడం వలన చిన్న పనులు తప్పితే పెద్దగా ఏ పని రాని అమ్మాయి. గగన్ మేనత్త కూతురే ధరణి. ఆడపిల్లలు లేని రామారావు గారికి చెల్లెలి కూతురు ధరణి అంటే చాలా ఇష్టం. అందుకే చెల్లెలి కూతురిని తన కోడలుగా చేసుకున్నారు. గారాబంగా పెరిగిన అమ్మాయిని ముక్కు మొహం తెలియని వారికి కట్టబెట్టడం కంటే అన్నతోనే వియ్యమందటం ఎంతో ఆనందం అనిపించింది రోజారమణికి. ఇక ఈ పెళ్లిలో ముఖ్య పాత్ర శాంతమ్మ గారిదే. ఎందుకో గగన్ అంటే శాంతమ్మ గారికి మొదటి నుంచి ప్రత్యేకమైన అభిమానం, ప్రేమ. మొత్తానికి పెళ్లితో అందరి కోరిక తీరింది. ఆనందంగా ఉన్నారు.
పెళ్లి పందిరి నుంచి పసుపు బట్టలతో నేరుగా గగన్ వేలు పట్టుకుని ధరణి అత్తారింటికి పయనమైంది. అమ్మాయి తమను విడిచి అత్తారింటికి వెళ్తుందనే బాధ కొంత, తన పుట్టింటికే తన కూతురిని పంపిస్తున్నానని నిశ్చింత మరొంత. ఆనందము బాధ కలగలిపిన స్థితిలో చెంపలను తడుముతున్న కన్నీటితో అలా ధరణిని చూస్తూ ఉండిపోయారు ధరణి తల్లిదండ్రులు. చెమర్చిన కళ్ళతో నిండిన తన చెల్లెలి భావమొహాలను చూసిన రామారావు చెమర్చిన తన కళ్ళను కూడా తుడుచుకొని, ఇక నుంచి మీ బిడ్డ మా బిడ్డ, మాకు కోడలైనా కూతురైనా తనే కదా అంటూ చెల్లెలికి సర్ది చెప్పాడు. రామారావుతో పాటు అతని భార్య కూడా ఆడపడుచుకో అవునన్నట్టుగా భరోసా ఇచ్చింది. మేనకోడలుగా ఆ ఇంట్లో ఎన్నోసార్లు తిరిగిన ధరణి ఇప్పుడు ఆ ఇంటి కోడలుగా రాబోతుంది. ఆ ఇంట్లో గగన్ తమ్ముడు కళ్యాణ్తో పాటు ఆడుకున్న తాను గగన్ వేలు పట్టుకుని భార్య హోదాలో మొదట అడుగు వేయబోతుంది. ఆశ్చర్యము, ఆనందము, బాధ్యత, ఏదో తెలియని భయము, అన్నిటినీ మించిన బంధము కలగలిపిన స్థితిలో ధరణి ఉంది. ముత్తైదువులు వధూవరులిద్దరికీ దిష్టి తీశారు. వధూవరులిద్దరినీ కుడికాలు పెట్టి లోపలికి రమ్మన్నారు. అంతలోని ఆడపడుచు వరుసవారు అదేం కుదరదు అని చెప్పి తలుపు వేసి ఒకరి పేరు ఒకరు చెప్తే తప్ప తలుపు తీసేదే లేదని తేల్చి చెప్పారు. ముందుగా గగన్ని అడిగారు, ఎవరెవరు వచ్చారు అని. నేను ధరణి వచ్చాం అని చెప్పాడు. అంతలోనే ఒకరు ధరణి ఎవరు అని అడిగారు. వెంటనే గగన్, నేను నా భార్య ధరణి వచ్చి అని చెప్పాడు. ఈసారి ధరణిని అడిగారు, ఎవరెవరు వచ్చారు అని. తెలియని సిగ్గేదో ధరణి నోటి మాటని అడ్డేసింది. వెంటనే ఒకరు అందుకుని, ఏం గగన్, మీ ఆవిడ మోగదా అని ఆట పట్టించారు. ఒక 2-3 సార్లు అడిగిన తర్వాత ధరణి, నేను బావ వచ్చాం అని చెప్పింది. వెంటనే లోపల నుంచి, ఏమ్మా మీ బావకి పేరు లేదా అన్నారు. వెంటనే గగన్, రాత్రంతా నిద్రలేదు పాపం, దాన్ని వదిలేయండి, ఎందుకలా ఏడిపిస్తున్నారు అన్నాడు. అబ్బో, అప్పుడే వాళ్ళ ఆవిడ కోసం ఆలోచించే చేస్తున్నాడే, అయినా మేమేమి ఏడిపించాం, పేర్లు చెప్తే పంపించేస్తాంగా అన్నారు ఒకరు. అందరూ అడుగగా నేను గగన్ బావ వచ్చాం అని చెప్పింది. వెంటనే గగన్కి అక్క వరుస అయిన వారు ఒకరు, మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకుంటారా, మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇస్తారా అంటూ అడిగింది. మాకే పెళ్ళై 10 నిమిషాలైంది, అప్పుడే మా పిల్లల పెళ్లి బేరాలా, అయినా అది వాళ్ళ ఇష్టం, నేను ఎలా మాటిస్తాను అని అన్నాడు. వెంటనే ఆమె, అప్పుడు అది వాళ్ళ ఇష్టం, కానీ ఇప్పుడైతే నీకు ఇష్టమేనని నాకు మాట ఇవ్వాల్సిందే అని అడిగింది. సరే, మమ్మల్ని త్వరగా లోపలికి పంపించండి అన్నాడు గగన్. అబ్బా, నువ్వు చెప్తే సరిపోతుందా, మీ ఆవిడ్ని కూడా చెప్పనమను అన్నారు నవ్వుతూ. ధరణి సిగ్గుతో తలదించుకొని అంది. నిజానికి ధరణికి పిల్లలంటే చాలా ఇష్టం. ఇంట్లో ఉంటే పిల్లలందరినీ పోగు చేసుకుని వారితో ఆడుతూ ప్రపంచాన్ని మర్చిపోతుంది. తన మొదటి పెళ్లి రోజుకే తన ఒడిలో ఒక బుజ్జి పాపాయి ఉండాలనేదే ధరణి కోరిక. తలుపులు తీసి లోపలికి ఆహ్వానించారు. గగన్ తల్లి ధరణితో దేవుని గదిలో దీపం పెట్టించింది. ఇక ఆ రోజంతా వచ్చిపోయే వారి హడావిడితో ఇల్లంతా సందడిగా ఉంది. కాసేపు అలా పడుకుంది. ధరణి లేచేసరికి తొలిరే ఏర్పాట్లు జరుగుతున్నాయి. వధూవరుల స్నానాలు, భోజనాలు, ఆడపడుచుల ఆట పట్టింపులు, బంతాటలు అన్నీ ముగిశాయి. పిల్లా పాపలతో సుఖంగా ఉండమని దీవించి తాంబూలాలు అందుకుని కొందరు బయటికి వెళ్ళిపోయారు. కొంతమంది అమ్మలక్కలు ఇద్దరి చెవిలో ఏవో గుసగుసలు చెప్పి బయటికి నడిచారు. చివరికి గదిలో గగన్, ధరణి ఇద్దరే మిగిలారు. గగన్ కాళ్లకు దండం పెట్టింది ధరణి. ధరణిని పైకి లేపుతూ, ఏంటిది, మీ అమ్మ మా అమ్మ చెప్పారా ఇలా చేయమని? చూడు ధరణి, పెళ్ళైపోయింది కాబట్టి ఇలాగే ఉండాలి, అలాగే చేయాలని ఫార్మాలిటీస్ ఏమీ వద్దు. నువ్వు నీలాగే ఉండు. ఇప్పటి వరకు ఎలా ఉన్నావో ఇకపై కూడా అలాగే ఉండు. పెద్దవాళ్ళు కొంచెం పల్లెటూరు, ఏదో ఒకటి చెప్తారు, వాళ్ళేమనుకుంటారు అని నీకు నచ్చకపోయినా చేసుకుంటూ పోకు. నీకు నచ్చింది చెయ్యి. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే నాకు చెప్పు. అంతేకాని పెళ్ళి అయిపోయింది కాబట్టి వీళ్ళు చెప్పినట్టే ఉండాలి, వాళ్ళు చెప్పింది చేయాలని అనుకోకు, సరేనా? నీ ఇష్టాలను వదులుకొని నీ పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేనే లేదు. చిన్న చిన్న సర్దుబాట్లు అంతే తప్ప నిన్ను నువ్వు కోల్పోకు అని చెప్పాడు. పెళ్ళి అనుకున్న తర్వాత కూడా తనతో మొదటిసారి గగన్ మాట్లాడిన మాటలు ఇవే. ఇప్పుడు కూడా మళ్ళీ అదే చెప్పాడు. అప్పుడు ఇప్పుడు బావ ఒకే మాట మీద ఉన్నాడు అనే భావన ధరణికి సంతృప్తిని, భద్రతని ఇచ్చింది. ఇంతలోనే గగన్ ఫోన్ రింగ్ అయింది. ఏదో ఎమర్జెన్సీ కేస్, తక్షణమే తను హాస్పిటల్కి వెళ్ళాలి అనేది ఆ ఫోన్ సారాంశం. వెంటనే గగన్ ధరణికి చెప్పి బట్టలు మార్చుకొని బయలుదేరాడు. వృత్తికి ప్రాణమిచ్చే గగన్ తన సగ జీవితాన్ని పంచుకోబోతున్న ధరణిని వదిలి వెళ్ళాడు.
తనతో జీవితాన్నే కాదు తన బాధ్యతలను కూడా పంచుకోవాలనుకున్న ధరణి నవ్వుతూ భర్తని పంపింది. భర్త కోసం ఎదురు చూసి చూసి ధరణి నిద్రలోకి జారుకుంది. గగన్ కోసం ఎదురు చూస్తూ నిద్రలోకి జారుకున్న ధరణికి మెలకువ వచ్చింది. లేవగానే ఎదురుగా ఉన్న అద్దంలో తనని తాను చూసుకోవడం ధరణికి అలవాటు. లేచి కళ్ళు నిలుపుకుంటూ ఎదురుగా చూసిన ధరణికి అక్కడ అద్దం కనిపించలేదు. ఒక్కసారిగా నిద్ర మత్తు పూర్తిగా వదిలి ఏదో గుర్తొచ్చిన దానిలా తన మొబైల్లో టైం చూసుకుంది. టైం 4:59 అయింది. బావ ఇంకా రాలేదనుకుంటా అనుకుంటూ అటువైపు తిరిగిన ధరణికి మంచంపై ఆ చివరిన గగన్ నిద్రపోతూ కనిపించాడు. అదేంటి, బావ వచ్చేసాడా? ఎన్ని గంటలకు వచ్చి ఉంటాడు? మరి నన్ను లేపొచ్చు కదా, ఒకవేళ లేపాడా? నాకే మెలకువ రాలేదా అని తనలోని తాను ప్రశ్నించుకుంటూ తన మొద్దు నిద్రకి తనని తాను తిట్టుకుంది. మంచం దిగిన ధరణి ముందుగా గగన్ పాదాలను నమస్కరించింది. ధరణికి చిన్నప్పటి నుంచి నిద్ర లేచిన వెంటనే నానమ్మ, నాన్న, అమ్మ కాళ్ళకు దండం పెట్టడం అలవాటు. ఇంతలోనే మ్రోగుతున్న అలారం సౌండ్తో వెంటనే నిద్రలేచాడు గగన్. అయ్యో అనుకుంటూ ధరణి కంగారుగా వెళ్ళి తన మొబైల్లో ఉన్న అలారం ఆఫ్ చేసింది. ప్రతిరోజు ఉదయాన్నే 5 గంటలకు తన మొబైల్లో అలారం మోగుతుంది. నేను లేచిన వెంటనే ఈ అలారం ఆఫ్ చేయాల్సింది, అనవసరంగా బావ నిద్ర డిస్టర్బ్ అయింది అని అనుకుంటూ, సారీ, ఎన్ని గంటలకు వచ్చి పడుకున్నావో ఏమో, అలారం సౌండ్ వలన నీ నిద్ర మొత్తం డిస్టర్బ్ అయింది అంది. వెంటనే గగన్ నవ్వి, ఎందుకంత కంగారు? నాకు అలారం మోగకముందే మెలకువ వచ్చింది నీ చేతి స్పర్శతో. అదే నా పాదాలకు దండం పెట్టుకున్నట్లు ఉన్నావుగా. అయినా నిన్ననే చెప్పాను కదా ధరణి, ఇలాంటి ఫార్మాలిటీస్ ఏమీ వద్దని. మళ్ళీ ఏంటిది అని గగన్ అన్నాడు. ఫార్మాలిటీ కోసం నేను దండం పెట్టలేదు, ఇది నా అలవాటు అని అక్కడి నుంచి వెళ్ళిపోయింది ధరణి. అలా వెళ్తున్న ధరణిని చూస్తూ ఉండిపోయాడు గగన్. తన గదిలో నుంచి బయటికి వచ్చిన ధరణికి అందరూ నిద్రపోతూ కనిపించారు. అప్పుడే నిద్ర లేచి వస్తున్న అత్తగారు మాత్రం, అప్పుడే లేచావేంటమ్మా, కాసేపు పడుకోలేకపోయావా అన్నారు. లేదత్తయ్య, నేను రోజు ఈ టైంకే నిద్రలేస్తాను అని చెప్పి వెళ్ళి స్నానము, పూజ అన్నీ పూర్తి చేసుకుని వచ్చింది ధరణి. ఇంతలో నిద్రలేస్తున్న ఒక్కొక్కరు ధరణిని చూసి ముసిముసిగా నవ్వుతూ, ఏంటి ధరణి, అప్పుడే స్నానం చేసేసావా, గడుసు పిల్లవే అంటూ వేళాకోళం చేశారు. మొదట ధరణికి ఏమీ అర్థం కాకపోయినా తర్వాత ఏదో అర్థమైనట్లు అనిపించి కాస్త సిగ్గుపడింది. కూర్చుని ఫైల్ చూసుకుంటున్న గగన్కి టీ పట్టుకుని వచ్చి ఇచ్చింది ధరణి. అక్కడే మామయ్య గారు, ఇంకో 2-3 బంధువులు కూర్చుని ఉన్నారు. ధరణిలో చిన్నపాటి సందిగ్ధం. ఇప్పుడు తనని ఏమని పిలవాలి? బావా అనొచ్చా, లేక పెళ్ళైంది కాబట్టి ఏమండి అని పిలవాలా? మీరు అంటూ గౌరవం ఇవ్వాలా? మొత్తానికి అప్రయత్నంగానే టీ తీసుకోండి అంది. గగన్ ఏమాత్రం వినబడనట్టే ఫైల్ చూసుకుంటున్నాడు. ఈసారి ఇంకొంచెం గట్టిగా చెప్పింది, తీసుకోండి అని. ధరణిని చూసి కూడా గగన్ అసలేం పట్టించుకోలేదు. గగన్ తండ్రి, ఏరా వినిపించడం లేదా, అమ్మాయి పిలుస్తుందిగా అన్నారు. వినిపించింది నాన్న అంటూ గగన్ సమాధానం ఇచ్చాడు. అదేంటి, బావకు వినిపించి కూడా పలకలేదా అనుకుంటూ చిరుకోపంతో చిన్నబుచ్చుకుంది ధరణి. అది గమనించిన గగన్ వెంటనే ధరణి దగ్గరికి వచ్చి, ఏంటి కోపం వచ్చిందా? రావాలని అలా చేశాను అన్నాడు. ఒక్కసారిగా ప్రశ్నార్థకంగా గగన్ కళ్ళలోకి చూసింది ధరణి. అవును, నువ్వు నన్ను పిలవటం నాకు వినిపించింది, కానీ కావాలని నేను పలకలేదు. ఏమని పిలిచావు నువ్వు నన్ను? ఏమండి అనా? ఇప్పటి వరకు ఎలా పిలిచావు? బావా అని. నువ్వే అనే కదా. మరి ఇప్పుడేంటి అండి అంటున్నావు? నాకు నచ్చలేదు, అందుకే నేను పలకలేదు. పెళ్ళి అయితే నాకేమైనా కొమ్ములు వచ్చాయా? ఎప్పటిలాగే పిలువు అని చెప్పి టీ తీసుకుని నవ్వుతూ ధరణి తల నిమిరాడు. నా మనసులో మాటే బావ చెప్పాడు అని మనసులో ఆనందించింది ధరణి. అయితే మాత్రం ఇంతమందిలో ఇలా చేయాలా అనుకుంటూ గగన్ తాగేసిన ఖాళీ టీ కప్ పట్టుకుని వంటింట్లోకి నడిచింది. అమ్మ, ఈరోజు టిఫిన్ ఏంటి అని అడుగుతూ ధరణి వెనకే గగన్ కూడా వెళ్ళాడు. ఏంటి ధరణి, అంతమందిలో చెప్పానని ఫీల్ అవుతున్నావా అని ధరణిని అడిగాడు. ఇదేంటి, నా మనసు ఏమైనా నా మొహంలో కనిపిస్తుందా? మనసులో నేను అనుకున్న మాటలు బావకి ఏమైనా వినిపిస్తున్నాయా అని ఆశ్చర్యంగా భర్త వైపు చూసింది ధరణి. ఏం లేదు ధరణి, అంతమందిలో చెప్పాననుకో, నువ్వు ఎలా పిలిచినా ఎవరు ఏమి అనుకోరు. గగన్నే అలా పిలవని చెప్పాడు అని అనుకుంటారు. లేదనుకో, మొగుడిని పట్టుకుని ఏకవచనంలో పిలుస్తుంది వాడు వీడు నువ్వు అంటుంది అని నిన్ను తప్పుగా అనుకుంటారు కదా, అందుకే అలా చేశాను అన్నాడు. నేనైతే నాకు నచ్చినట్లే ఉంటాను, ఎవరేమనుకున్నా అనవసరం. కానీ నువ్వు నాలా కాదు కదా, అందుకే అలా అక్కడే చెప్పాను అన్న గగన్ మాటలకు ధరణి లోపలే ఉప్పొంగిపోయింది. నా గురించి ఇంతలా ఆలోచించే మనిషితో నాకు మనవవటం నా అదృష్టం అనుకుంది. అర్థమైందా ముద్దపప్పు అని నవ్వుకుంటూ ధరణి తలపై ఒక చిన్న మొట్టి పెట్టి నవ్వుకుంటూ బయటికి నడిచాడు.
ముద్దుపప్ప మళ్ళీ మొదలుపెట్టావా అనుకుంటూ బుంగమూతి పెట్టి నవ్వుకుంది. చిన్నప్పుడు గగన్ తనని ముద్దపప్పని ఆట పట్టించేవాడు. తనేమో అలాగే కూర్చునేది. ఇప్పుడు తలుచుకుంటే నవ్వొస్తుంది ధరణికి. వంటగదిలో నుంచి బయటికి వస్తూ తనకు ఎదురైన కొడుకుని తనలోని తను నవ్వుకుంటున్న కోడలను చూసి ధరణి అత్తగారు లోపలే మురిసిపోయారు. కానీ అదేమీ గమనించినట్టుగా వెంటనే ధరణిని పిలిచి అందరినీ టిఫిన్ చేయడానికి రమ్మని పిలిచాను. గగన్ లోపలెక్కడో ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి పిలుచుకునిరా, అందరం కలిసి టిఫిన్ చేద్దాం అని చెప్పారు. సరే అత్తయ్య అంటూ గగన్ని పిలవడానికి వెళ్తున్న ధరణికి అటు నుంచి హాస్పిటల్కి బయలుదేరడానికి తయారై వస్తున్న గగన్ కనిపించాడు. అదేంటి బావ ఈరోజు కూడా వెళ్ళిపోతున్నాడు, ఇంట్లో ఉండొచ్చుగా అని మనసులో అనుకుంటుంది. ఇంతలోనే పక్క నుంచి ధరణికి బాబాయ్ వరుస అయిన వారొకరు, ఏంట్రా కొత్త పెళ్లి కొడుక, మా అమ్మాయిని వదిలేసి ఎక్కడికి బయలుదేరావు పొద్దున్నే అని అడిగారు. అమ్మయ్య, నేను అడగలేని మాట మీరు అడిగేశారు, థ్యాంక్స్ బాబాయ్ అని మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంది ధరణి. రాత్రి ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది మావయ్య, ఈరోజు సర్జరీ జరగబోతుంది, కొంచెం క్రిటికల్ కండిషన్, అందుకే ఈరోజు తప్పనిసరిగా నేను వెళ్ళాలి అని గగన్ సమాధానం ఇచ్చాడు. నువ్వు ఇంకా హౌస్ సర్జన్ చేస్తున్నావు కదరా, అంత క్రిటికల్ కండిషన్ అంటున్నావు, మరి నువ్వేం హ్యాండిల్ చేస్తావు అని మరో ప్రశ్న వేశారు. దానికి గగన్ కొంచెం అసహనంగా, అయ్యో మామయ్య, నేను ఇప్పుడు వెళ్ళేది సర్జరీ చేయడానికి కాదు, విదేశాల నుంచి కొందరు వైద్యులు వస్తున్నారు ఈ సర్జరీ చేయడానికి, నేను వారి నుండి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, నాలెడ్జ్ పెంచుకోవడానికి వెళ్తున్నాను, నీకు తెలుసు కదా నాకు వైద్య వృత్తి అంటే ఎంత ప్రాణమో అని సమాధానం ఇచ్చాడు. వెంటనే ఇప్పటి వరకు మాట్లాడిన గగన్ వాళ్ళ మామయ్య భార్య గగన్ వాళ్ళ అత్త అందుకొని, అదేంట్రా గగన్, ఈ హాస్పిటల్ పేషెంట్లు, అనారోగ్యాలు, రాత్రి పగలు సేవలు ఇవన్నీ నీకు ఎప్పుడు ఉండేవే కదా, పెళ్ళైన రెండే రోజే అమ్మాయితో ఉండకుండా ఎక్కడికి రా, ఈ రోజుకు మానేయచ్చుగా అని అంది. అంతే, గగన్ కొంచెం చిరాగ్గా, అసలే కుండ బద్దలు కొట్టినట్లు మాట్లాడే వ్యక్తిత్వం కాబట్టి, నా మొదటి భార్య నా వృత్తే, ధరణి నాకు రెండో భార్య, అయినా ధరణి నన్ను అర్థం చేసుకోగలదు, మీ అమ్మాయికి లేని అభ్యంతరం మీకేంటి అని అడుగుతూ నేను వెళ్తున్నా అన్నట్టుగా ధరణి వైపు చూశాడు. గగన్ చెప్పిన విధానానికి కొంచెం నొచ్చుకున్నా ఉండిపోవచ్చుగా అని మనసులో అనుకున్న పెళ్లి చూపుల రోజు గగన్ చెప్పిన మాటలు గుర్తొచ్చి సరే అన్నట్టుగా తల ఊపింది ధరణి. వెంటనే గగన్ తండ్రి కల్పించుకుని, వీడు ఎప్పుడు ఇంతే, నిమిషం కూడా నిలవడు, మనకి చెప్పే అవకాశాన్ని కూడా ఇవ్వడు, ఒకటే హడావిడి దూకుడు, అమ్మ ధరణి వెళ్ళి వాడికి ఎదుర్రా అని ధరణికి చెప్పాడు. ధరణిలో మళ్ళీ సందిగ్ధం, మామయ్య ఏమో వెళ్ళి ఎదురు రమ్మంటున్నారు, బావకి అసలే ఫార్మాలిటీస్ నచ్చవు, పైగా కొంచెం చిరాకు కూడా ఉన్నాడు అని ధరణి అనుకుంటుండగా గగన్ అమ్మ లోపల నుంచి టిఫిన్ పట్టుకొని వచ్చింది. కొంచెం తిని వెళ్ళరా అని. గగన్ కాళ్ళకు సాక్స్ వేసుకుంటున్నాడు. అది చూసిన గగన్ తల్లి, వాడికి ఈ టిఫిన్ ఇచ్చేధరణి, స్టవ్ మీద పాలు పెట్టాను అని చెప్పి టిఫిన్ ప్లేట్ ధరణి చేతిలో పెట్టి వంటగదిలోకి వెళ్ళిపోయారు. వెంటనే గగన్, ధరణి నేను ఇంకా షూ వేసుకోవాలి, ఫైల్లో అన్నీ ఉన్నాయో లేదో సరిచూసుకోవాలి, మళ్ళీ చేతులు కడుక్కొని టిఫిన్ చేయాలి అంటే టైం సరిపోదు, నేను ఇవన్నీ సర్దుకునే లోపు నువ్వు తినిపించేయి అన్నాడు. వెంటనే ధరణి ఉలిక్కిపడింది. ఓయ్ నిన్నే, త్వరగా తినిపించు అన్నాడు. ఇంతమందిలో అలా తినిపించడం ధరణికి కాస్త సిగ్గుగా మొహమాటంగా ఉంది. అలాగని తినిపించకపోతే టైం అయిపోతుంది అనే తొందరలో తినకుండానే వెళ్ళిపోయేలా ఉన్నాడు. ఒక్కో ముద్ద నోట్లో పెడుతూ చుట్టూ అందరూ ఉన్నారనే సిగ్గు కొంచెం కూడా లేదు బావకి. మొత్తానికి నన్ను బుక్ చేసేస్తున్నాడు అందరి దగ్గర అని మనసులో అనుకుంది. వెనక నుంచి గగన్ అత్త, అంతేలే మీకోసం మేము తిట్లు తినటమే, మీరు ఒకటేగా అంది వేలాకోలంగా. ఆ మాట వింటూనే సిగ్గుతో ధరణి బుక్కలు మరికొంచెం ఎరుపెక్కాయి. వెంటనే గగన్ అందుకుని, అందుకే అత్త ఇంకెప్పుడు మొగుడు పిల్లల మధ్య దూరి ఉచిత సలహాలు ఇవ్వకు అని అత్తకి బదిలిచ్చి నవ్వుతూ ధరణి వైపు చూసి, ధరణి ఎదుర్రా అంటూ బైక్ స్టార్ట్ చేశాడు. అమ్మయ్య అనుకుంటూ సందిగ్ధం వీడిన ధరణి గగన్కు ఎదురొచ్చి లోపలికి వెళ్ళిపోబోయింది. గగన్ అత్త అక్కడ కూర్చున్న వాళ్ళతో, మా తాత చిన్నప్పుడు అనేవాడు, వైద్యుడికి పోలీస్కి మాత్రం పెళ్ళివ్వకూడదని, ఎంత ప్రేమ ఉన్నా సరే అత్యవసరం అనగానే పక్కలో ఉన్న పిల్లల్ని అయినా సరే వదిలి వెళ్ళవలసిన వృత్తి వాళ్ళది అని. ఇప్పుడు గగన్ని చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది అంటూ చెప్పింది. అది విన్న ధరణి నవ్వుకుంటూ అత్తగారికి సహాయం చేయడానికి వంటగదిలోకి వెళ్ళిపోయింది. కొత్త కోడల్ని చూడడానికి వచ్చిపోయే వారితో రోజంతా గడిచిపోయింది. రాత్రి 8 అయింది. గగన్ ఇంకా రాలేదు. ఈరోజు మాత్రం గగన్ ఏ టైంకి వచ్చినా నిద్రపోకుండా ఎదురు చూడాలని నిశ్చయించుకుంది. గగన్ తన తల నిమరటం, ధరణిని ముద్దపప్పు అని పిలవటం, గగన్కి తాను తినిపించడం ఇవే మళ్ళీ మళ్ళీ గుర్తుకొస్తున్నాయి ధరణికి. తలుచుకున్న ప్రతిసారి కలుగుతున్న పులకింతలో తొలి రేయికై కలలు కంటుంది ధరణి. ఓయ్ బావా, నిన్ను తలుచుకోగానే నాకెందుకో ఈ పులకింత, మునిపెప్పుడు అనుభవించని హాయి కిలికింత.
ముద్దపప్పు అంటూ పిలిచిన ఆనందంగానే ఉంది. నెత్తి మీద మొట్టి వేసిన మురిపంగానే అనిపిస్తుంది. బహుశా నీ తొలి స్పర్శేమో అది. ఈ మాయంతా మొహమాటం లేకుండా మాట్లాడి మొండి మొగుడా, మగువ మనసులో ఏముందో కాస్త కనిపెట్టవయ్యా. అందరి ముందు తినిపించమన్న మొరటి మొగుడా, అర్ధాంగి సిగ్గుని కొంచెమైనా అర్థం చేసుకోవయ్యా. నీ కోసం ఎదురు చూస్తూ కుదురు తప్పుతుంది మనసు. ఆడపిల్లగా నేను బయట పడలేననేక నీ అలుసు. ఇంటి దగ్గర ఇల్లాలు ఉందని కాస్తైనా గుర్తు రాలేదా? నీ రాకకై వేచి చూస్తుందని ఏ గాలి నీకు కబురు తేలేదా? గుండెలపై వేలాడే స్టెథోస్కోప్ గురించి తెలిసిన నీవు గుండె లోపల ఉన్న నా గురించి కూడా ఆలోచించబోయ్. నిరంతరం నీ చేతిలో సిరంజితో ఉండే నువ్వు నీ చెంత కోరుతున్న నా చేతిని కూడా తీసుకోబోయ్. కేషీట్లు ప్రిస్క్రిప్షన్లో ఏముందో తెలుపగలిగే నువ్వు తెలుపలేని ఆడపిల్ల మనసును తెరిచి చదవలేవా? ఎప్పుడు మందుల మత్తులోని మునిగి తేలితే ఎలా? మల్లెల మత్తుని ఆస్వాదించ త్వరగా రాలేవా? సన్నజాజులు నీ కోసం జాగారం చేస్తున్నాయి. వీరజాజుల విరహ వేదనని చూడలేకున్నా మోజు తీర్చమని మరువం తొందర పెడుతుంది. సంపెంగ సువాసనలు సరిగమ్మలు పాడుతున్నాయి. నీతో జతకమ్మని జగడమాడుతున్న వీటితో వేగేదెలా? నువ్వు నా దరికి చేరే వరకు వీటిని ఆపేదెలా? ఓయ్ బావా, నిన్నే వినిపిస్తుందా? నేరుగా నీకు చెప్పలేక ఇలా నాలో ఉన్న నీకు చెప్తున్నాను. నా మనసు ఘోష వినిపిస్తుందా అంటూ తన లోకంలో తానుంది ధరణి. ఈ రోజైనా గగన్ తొందరగా వస్తాడా? ధరణి కళలు నెరవేరుతాయా? మరి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.